అందరికీ నమస్కారము. రోజుకు 2 సార్లు భోజనం చేయాలని తైత్తీర్య ప్రమాణం సెలవిస్తోంది. 2 సార్లు మధ్యలో ఏ ఆహారం తీసుకోకపోతే ఉపవాస కాలం కూడా వస్తుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి తినాలి. తూర్పు వైపుకు తిరిగి చేయడం వల్ల ఆయుర్దాయము. అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి. ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి. పడమర దక్షిణం వైపున భోజనం చేయకూడదని వామన పురాణంలో విష్ణు పురాణంలోనూ ఉంది. కాన తూర్పు వైపు తిరిగి భోజనం చేయడం అనేది శాస్త్రాలు ధర్మంలో ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి. ఆకుల మీద ఇన్ఫాపేట మీద కూర్చొని భోజనం చేయరాదు. ధనాన్ని కోరుకునేవాడు మట్టి జిల్లాడు రావి తుమ్మి కానుగా ఆకుల కోసం చేయాలి. మోదుగా తామరాకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి. భోజనానికి ముందు మరియు తర్వాత ఆచమనం చేయాలి. తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి. భోజనం అయ్యాక వెంటనే నిద్రపోకూడదు. రాత్రిపూట ఉప్పు వేసుకుని చేయకూడదు. ఆహారం బాగా వేడిగా ఉన్నది తీసుకుంటే శక్తి తగ్గుతుంది. అలాగే బాగా చల్లటి తీసుకుంటే చిన్నమవ్వదు. వేడివేడి పదార్థాలు తీసుకోవడం వలన పేగులు దెబ్బతింటాయి. వెంట్రుకలు ఉంటే ఆహారంలో ఆ భాగం తీసి నీళ్లు చల్లి ఆపై తినాలి. పాలతో భోజనం చేశాక పెరుగుతో పోస్టులను చేయరాదు. కాళ్ళు చాపుకుని చెప్పులు వేసుకుని భుజించరాదు. భుజించటానికి ఎడమ చేయి ఉపయోగించరాదు. చద్ది అన్నాను భుజించకూడదు. చల్లారిన ఆహారాన్ని వేడిచేసి